హాయ్ అండి. టుడే వీడియో వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ గురించయితే మనం చెప్పుకుందాము. ఈరోజు ఎంట్రీ బ్యాంక్ నిఫ్టీలో తీసుకోవడం జరిగింది. సో, ఇవాళ మార్నింగ్ అయితే ఓపెనింగ్ గ్యాప్ అప్ అయితే ఉంది. బట్ హెచ్‌డిఎఫ్‌సి నిఫ్టీ వచ్చేసి మార్నింగ్ 150 పాయింట్స్ వరకు గ్యాప్ అప్ చూపించింది గానీ, మన నిఫ్టీ అనేది ఐటీ అండ్ మన ఎఫ్ఎంసీజీ కొంచెం డౌన్‌గా ఇదవ్వటం వల్ల 44 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ అయింది. కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 150 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ అయింది. సో, ఫ్రమ్ ద ఓపెనింగ్ ఇట్‌సెల్ఫ్ మనకి ఓపెనింగ్ మనకి మంచి క్యాండిల్ అయితే 5 మినిట్స్ క్యాండిల్ అయితే నియర్ మనకు ప్రీవియస్ డే హై దగ్గర అయితే ఫార్మ్ అవ్వడం జరిగింది. సో, ఆ క్యాండిల్ అయిపోయిన వెంటనే నేను ఒక 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో వచ్చేసి ఒక చిన్న ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను. దాన్ని బట్టి మనకి 1:2 అయితే మనకి టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది మనకి. ప్రీవియస్ డే రేంజ్‌లో ఉన్నప్పుడైతే నేను ఎంట్రీ అయితే ప్లాన్ చేయనని చెప్పా కదా! సో, అలాగే మనం అయితే ఎంట్రీ అయితే అప్ సైడ్ మనం తీసుకోవడం జరిగింది. సో, మనకి 1:2 అయితే మనకి టార్గెట్ అనేది ఆల్మోస్ట్ 2 అవర్స్ తర్వాత అయితే మనకి హిట్ అవ్వడం జరిగిందండి. సో, దాన్నే మీకు ఇలా పొజిషన్స్‌లో తీసుకెళ్ళి చూపిస్తాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను ఒకసారి. సో, 20,000 అయితే వచ్చింది మనకి ఈరోజు ప్రాఫిట్ అయితే. సో, మార్నింగ్ మనం 9:27కి ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేశాను. బట్ అప్పుడు అవ్వలేదు. తర్వాత 9:55కి మళ్ళీ రీ ఎంట్రీ దాన్ని సేమ్ ప్రైస్‌కి తీసుకున్నాను అనమాట. సో, 11:39 వరకు ఆల్మోస్ట్ నేను హోల్డ్ చేయడం అయితే జరిగింది. 807లో ఎగ్జిట్ అయ్యాను. 740 మన ఎంట్రీ ప్రైసు. సో, ఆల్మోస్ట్ మనకు 1:2 కన్నా అబోనే వచ్చింది. 20,000 120 రూపీస్ అరౌండ్ అయితే వచ్చింది మనకి. సో, ఇక రెస్ట్ ఆఫ్ ద డే అయితే కన్సాలిడేషన్‌లో ఉంది. నెక్స్ట్ నేనైతే మళ్ళీ డౌన్ సైడ్‌కి అయితే ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నా గానీ, బట్ మనకి నిఫ్టీ కూడా సమ్‌టైమ్స్ ఇలా కొంచెం వోల్టైల్ మూవ్స్ అనే చెప్పుకోవచ్చు. సో, ఓపెనింగ్ అయితే మార్నింగ్ అయితే మంచి మూవ్‌మెంట్ వచ్చింది. ఇది కంటిన్యూ అయిద్ది అనుకున్నా. బట్ ఒక నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల నిఫ్టీ కూడా పైకి అనేది వెళ్ళకపోవడం అనేది మనం చూడొచ్చు మార్కెట్‌లో. సో, ఇదే విధంగా రెస్ట్ ఆఫ్ ద డే అంతా మనకి కన్సాలిడేషన్‌లో ఉండిపోయింది మనకి. రేపొచ్చేసి మార్కెట్ అనేది రేపు గ్యాప్ అప్ అయిద్దా, గ్యాప్ డౌన్ అయిద్దా అనే దాన్ని బట్టి అయితే ప్లాన్ చేద్దామండి. గ్యాప్ అప్ అయితే మాత్రం ఇక్కడ సస్టైన్ అయ్యి ఫర్దర్‌గా బ్రేక్ ఇస్తే మాత్రం పైకైతే ప్లాన్ చేస్తాను. గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఈ 22,300 అనేది బ్రేక్ అవ్వాలి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లో ఉందని చెప్పుకోవచ్చు. బికాజ్ 48,000-49,000 అయితే ఒక రేంజ్ అయితే ఆప్షన్ సెల్లర్స్కి పెట్టుకున్నారు. సో, ఈ రేంజ్ బ్రేక్ అయ్యే వరకు నేనైతే పెద్దగా లాంగ్ ఎంట్రీ అయితే ప్లాన్ చేయదలుచుకోలేదు. ఏది చేసినా చిన్న స్కాల్పింగ్ టైప్ 1:2, 1:3 వరకు అయితే ప్లాన్ చేస్తాను. సో, మీకు ఏమన్నా సజెషన్స్ ఉన్నా, ఏమన్నా కామెంట్ చేయాలన్నా మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ చెప్పా కదా లాస్ట్ టైం మీకు నిఫ్టీ 50 స్టాక్స్ అనేవి చాలా డిస్కౌంట్లో దొరుకుతాయని చెప్పేసి ఎవరు నాకైతే కామెంట్ చేయలేదు. సో, ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు తెలియజేయండి. నేనైతే మీకు దాన్ని చెప్తాను అనమాట. చాలా స్టాక్స్ మనకు డిస్కౌంట్లో దొరుకుతాయి. నిఫ్టీ 50 లార్జ్ క్యాప్ స్టాక్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు 191 పాయింట్స్ డవ్ అనేది వచ్చేసి పాజిటివ్లో ఉంది. సో, మన హెచ్‌డిఎఫ్‌సి నిఫ్టీ సమ్వేర్ ఎక్కడ కొంచెం మంచి గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరిగిద్ది అనేది. నాకు తెలిసి అయితే రేపు గ్యాప్ అప్ అవ్వాలి. బట్ ఎవ్రీడే మన ప్రతి క్యాండిల్లో మనకి క్లోజింగ్ అయ్యే టయానికి అయితే మాత్రం కొంచెం నెగిటివ్గానే క్లోజ్ అవుతుందని చెప్పాలి. సో, ఇది ఫర్దర్గా ఈ లో అయితే బ్రేక్ అయితే మాత్రం ఈ 48,000 లో బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం మంచి ఫాల్ ఉండే అవకాశం ఉంది. బట్ మళ్ళీ అది వెనక్కి వెళ్ళి కన్సాలిడేషన్లోకి వెళ్తుందన్నమాట ప్రైస్ అనేది. సో, ప్రైస్ ఎలా మూవ్మెంట్ అయితే రేపు అయితే మాత్రం గ్యాప్ అప్ అయ్యి అక్కడ సస్టైన్ అయ్యి ఫర్దర్గా బ్రేక్ పైకి వెళ్తుంటే మాత్రం అప్ సైడ్ ఎంట్రీ ప్లే చేస్తాను. లేకపోతే ప్రీవియస్ డే రేంజ్లో ఉంటే మాత్రం ఎంట్రీ అనేది తీసుకున్నాను అనమాట. సో, ఇది ఫ్రెండ్స్ అనాలిసిస్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు ఎంకరేజ్ మై ఛానల్. మీకేమైనా సజెషన్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.